నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బీసీ కార్యవర్గ సమావేశం. ఈ రోజు విజయవాడ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బీసీ కార్యవర్గ సమావేశంలో మురళీ బీసీ అధ్యక్షులు రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన బీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి కారంమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీల అప్పిరెడ్డి పాల్గొనడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఎన్నో వేల మంది రైతులకు సాగునీరు, తాగునీరు అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని తెలియజేశారు. ఎన్నో లక్షల మంది విద్యార్థులకు వెలుగునిచ్చి వారికి భవిష్యత్తునిచ్చిన నాయకుడు 108, 104 ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేద ప్రజలు డబ్బులు లేకున్నా బాధపడుతున్న వారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదవాడి జోబులో రూపాయి లేకపోయినా కూడా కార్పొరేట్ వైద్యం చేర్చుకుంటే ఎలా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఎన్నో లక్షల మంది జీవితాలను నిలబెట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలియజేశారు. బీసీలకు పెద్దపీట వేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి సి బాల్య విజయభాస్కర్ తెలియజేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నో అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఏ ఒక్క కార్యక్రమం చేసిన పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అబద్ధాలు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పేద ప్రజలు నమ్మించి నట్టేట ముంచడమే చంద్రబాబు నాయుడు నైజం అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి సి బాల్య విజయభాస్కర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న వారు రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ సమ్మెట బసవరాజు, ఆ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ గవర్నర్, రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ ఆర్ల సుబ్బయ్య, రాయచోటి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు నూర్ అహ్మద్, బీసీసీఎల్ రామసముద్రం మండల అధ్యక్షులు రెడ్డి వీరేగౌడ్, సయ్యద్ ముజమిల్ పలువురు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. చట్టానికి నాయనికి 4 సింహాలు అంటే 3 సింహాలు మీరు కనిపించే 4 సింహాలు మా అన్న రమేష్ అన్న. మరియు బీసీ సోదరులు అన్నదమ్ములందరికీ, అక్కజాలందరికీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీ అందరినీ కలవడానికి అన్న కేటాయించినాడు. రమేష్ అన్న గారు కృతజ్ఞతలు తెలుసుకుంటారు సభా అధ్యక్షులుగా. అన్న, మనమందరం 2011 నుంచి జగనన్నతో నడుస్తున్నాం. అంతకుముందు రాజశేఖర రెడ్డి సార్తో నడిచిన నడుతులు. ఆయన అర్థాంతంగా చనిపోయిన తర్వాత అన్ని కష్టాలు పడినాము. 2011లో జగనన్న కోసం బై ఎలక్షన్లో మా మిథునుడన్న 25 వార్డు ఇన్ఛార్జ్ అయితే 3 వార్డు ఇన్ఛార్జ్గా కేటాయించి చేశాను. చాలా బాగా కష్టపడినాము. చాలా మంచి మెజార్టీతో అబుల్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం మొత్తం ఒక పారిగా ఆంధ్రప్రదేశ్ ఒక తిరిగి చూసింది. ఎందుకంటే అంత మెజార్టీ ఆ రోజు మనం అందరం కష్టపడి చేశాం. అందరూ కూడా అన్నగారు కూడా అప్పుడు మండలాల వారిగా ఇన్ఛార్జ్ చేశారు, తాలూకాల వారికి ఇన్ఛార్జ్ తీసుకొని ఆ రోజు పార్లమెంటు ఢిల్లీ దాకా వినిపించింది ఆ రోజు. మరి ఈరోజు బీసీ బిడ్డలు డబ్బుకు పేదోళ్ళేమో కానీ మాటకు మాత్రం పేదోళ్ళు కాదు. ఏమన్నా పేదోళ్ళ మాట ఇస్తే చచ్చే వరకు అదే కట్టుబడి ఉంటాం. బీసీలు మాటకు ఎప్పుడే కానీ పేదవారు కారు, డబ్బుకు పేదవాళ్ళు కావచ్చు, కులానికి పేదవాళ్ళు కావచ్చు, కానీ మాటకు మాత్రం పేదవాళ్ళు కాదు. జగనన్న కోసం అప్పుడు 2011 నుంచి అడుగు వేశాం, ఇప్పుడు నడుస్తున్నాం. ఇంకా చివరి బొట్టు రక్తపు బొట్టు ఉన్న వరకు కూడా బీసీలంతా జగనన్న వరకే ఉంటారు. చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసి ఇది బీసీల పార్టీ అంటాడు తప్ప బీసీలకు ఆయన తరఫున ఒరిగేది ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఆయన మాయ మాటలను కొన్ని ఛానళ్ళు ఉదరగొట్టి ఆయన ఏదో ఉద్ధరిస్తున్నట్టు చూపిస్తాయి, కానీ ఏమి చేసేటట్టు ఏమీ ఉండదు. 1995లో కూడా ఆయన ప్రతి ఇంటికి సిలిండర్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చాడు, కానీ ఏ ఇంటికి సిలిండర్ ఇచ్చిన పాప అనుకోలేదు. ప్రతి ఎలక్షన్లో మాయ మాటలు చెప్తున్నారు, మనం నమ్ముతానో ఓట్లు వేస్తున్నాం. కానీ రాజశేఖర రెడ్డి సార్ మాట 2 ఉతుళ్ళు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. ఆయన చేసిన సంక్షేమ ఫలాలు ఇప్పుడు కూడా ప్రజల్లో 100 సంవత్సరాలు కూడా నిలబడిపోతాయి. జలయజ్ఞం ప్రాజెక్టులు కట్టి 100 ఏళ్ళు కదా, చిరస్థాయిగా 1000 ఏళ్ళు ఉండిపోతాయి. ఆరోగ్యశ్రీ పేదవాడి సంజీవినది. ఏ పేదవాడు జోలో రూపాయి పిల్ల లేకపోయినా కూడా ఆధార్ కార్డు తీసుకుపోయి హాస్పిటల్ సక్రియ చేసి వైద్యం చేసుకోవచ్చు. మరి అటుంది జలయజ్ఞం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, విద్యా వైద్యం అని ప్రతి దానికి ప్రతి పేదవాడికి చదువు, అన్నదానం, ఒక పూట అన్నదానం పెట్టారు. అన్నదానం కన్నా అన్ని పూటలు అన్నదానం చేసి చదువే మిన్నా అని ఆ రోజు చదువు ప్రాధాన్యత ఇచ్చాడు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఆయన మించి 4 అడుగులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఎన్నో సంక్షేమ ఫలాలను తీసుకొచ్చి ప్రతి పేదవాడి గుండె తట్టి ఈ భూమి మీద భుజం తట్టి ముందుకు నడిపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఇన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడాడు అంటే మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం. కానీ దానికి మనం ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమనంటే మనం అప్పుడు అలాగే ఉంటాం, ఇప్పుడు అలాగే ఉంటాం, ఎప్పుడు అలాగే ఉంటాం. కానీ ఎవరికి భేదపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బెదరడం అవసరం లేదు. జగనన్నను పోచరీతో గెలిచేది తప్ప నిజంగా ఓటు బ్యాంకుతో గెలిచలేదు. 100 నుంచి 110 నుంచి 130 సీట్లు ట్యాపరింగ్ చేసి గెలిచారు. నిజంగా గెలుపు కాదు, అది గెలుపు అని చెప్పుకుంటున్న ఒక బూటకం. మోడీ గారు 4 దఫాలుగా ఎలక్షన్ జరిపాడు. ఫస్ట్ ఫేజ్ ఫెయిల్ అయినాడు, సెకండ్ ఫేజ్ ఫెయిల్ అయినాడు, థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ లో సక్సెస్ అయినాడు ఆయన. కారణం ఏమిటి? అప్పుడు కనుక్కున్నాడు, నాకు గాలి లేదని చెప్పి ఇలాంటి చీడపొలంలో చీడ వేసి ఈవీఎంతో గెలిచాడు. నరేంద్ర మోడీ గెలుపు ఈవీఎంతోనే, చంద్రబాబు నాయుడు గెలుపు ఈవీఎంతోనే. కాబట్టి మనందరం కూడా ఈసారి ఈవీఎంలు భద్రకొట్టాలన్న చెప్పినట్టు ఈవీఎంలు భద్రకొట్టి దాటి ముందుకు పోవాలని మనందరం కూడా మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మన తాలూకా స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు రాష్ట్రం అంతా నలుమూలలా తిరిగి మన పార్టీ కోసం కష్టపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరియు మీ అందరికి కూడా మరొకసారి శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. మరి పెద్దలు మాట్లాడాలని. జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న.